తలకాయ నొస్తుంది, కాలు రెక్కలు గుంజుతున్నాయని డాక్టర్ కాడికి పోతే సెటెస్కోప్ పెట్టుకొని పల్స్ గిల్స్ అన్ని చూసి మందులు అవి రాసిస్తారు. సార్ బాగా అవస్థ బాగా అవుతుంది, అస్సలు శాత కావట్లే అని అంటే ఓ 2 సూదిలేసి పంపుతాడు, అంతే కదా. కానీ ఇక్కడ చూడుండ్రి, గీ డాక్టర్ ఏం చేసిండో. డాక్టర్ అంటే ఎట్లుండాలోలా రోగంతో వచ్చిన వాళ్ళని చూసి రోగం తగ్గేటట్టు నయం చేయాలి, అంతే కదా. కానీ గీ డాక్టర్ అట్లా కాదంట, పానాలు తీస్తున్నాడట. అవునోళ్ళ నిజం, గీ ముచ్చట సుత పోలీస్ అన్నలే చెప్పిర్రు, కావాలంటే మీరు సుత తిన్నుర్రి. ఈ క్రైమ్ చేయడానికి డబ్బులు ఎక్కువగా తీసుకోవడానికి కారణం ఇతను ఆన్లైన్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ ఆడడం బాగా అలవాటైంది. ఈ మెడిసిన్ కంప్లీట్ చేసిన తర్వాత దానికి బాగా అలవాటయ్యి దానికే ఈ తీసుకున్న డబ్బులన్నీ దానికే ట్రాన్స్ఫర్ చేసినట్టుగా, అది ఆడినట్టుగా అతను చెప్పడం జరిగింది కనిపిస్తుందో. ప్యారీ మ్యాచ్ అనే యాప్ ద్వారా అతను ఆడుతున్నట్టు కూడా చెప్పారు. ఇది మనం నిఘా ఉంచిన అండి సెక్షన్స్ బాగా వీక్ గా ఉన్నాయి. దాంట్లో ఫర్దర్ రైడ్ చేయడం కానీ, ముద్దాయిలు తీసుకురావడం కానీ, వీటన్నిటిలోని కొంచెం సెక్షన్స్ ఇది తక్కువగానే ఉంది. తీసుకొచ్చిన అంత గ్రావిటీ ఉండక క్రైమ్ జరుగుతుంది అనిపిస్తుంది. ఇతను ఆల్రెడీ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఎనస్థీషియన్స్ వాడతారు కాబట్టి అతను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా ఇతను చెప్పడం జరిగింది. హాస్పిటల్ పైన కూడా దీంట్లో అంటే ఇతను తీసుకున్నట్టు వాళ్ళకంటే అఫీషియల్ గానే తీసుకుంటాడు. ఆయన డాక్టర్ చైత్ర హాస్పిటల్ కూడా తను ఎనస్థీషియనే కాబట్టి అతనికి పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని తర్వాత ప్రోబింగ్ ఇంకా ఏమన్నా ఇన్వెస్టిగేషన్ ఉంటే చూస్తాం. అవకాశం డ్రగ్ లైసెన్స్ ఉంటుందండి. డ్రగ్ లైసెన్స్ అవకాశం ఉంటుంది. ఆయన ప్రిస్క్రిప్షన్ మీద ఇవ్వచ్చు మెడిసిన్ కాబట్టి అతనికి అథారిటీ ఉంది కాబట్టి అంతవరకు వెళ్ళింది. ఇంకా ఇప్పుడే కదండి జరిగింది. ఇన్వెస్టిగేషన్, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. అంటే ఓన్లీ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తప్ప అందరూ లైవ్ లోనే ఉన్నారండి, ఇబ్బంది ఏం లేదు. అవి విన్నారా గా పోలీస్ సార్ చెప్పిన ముచ్చట? నిజమేనోలా గా సైకో డాక్టర్ది ఏలూరు అంట. డాక్టర్ చదువు సుత మన దేశంలో చదవలేదంట, బయట దేశంలోకి పోయి డాక్టర్ చదువు చదివి వచ్చిండట దొర. అయితే గీ దొరకి లేని అలవాట్లు అంటూ ఏం లేవంట, మస్తు బెట్టింగ్లు ఆడతాడంట, బాగా అప్పులు చేసుకుంటే తిరుగుతాడంట. అంతేకాదోలా అట్లా అప్పులు చేసుకుంటా మళ్ళీ అప్పులు ఇచ్చిన వాళ్ళు తిరిగి మా పైసలు మాకు ఇయ్యమంటారని చెప్పి ఇక ఎంతైనా డాక్టర్ అని చెప్పి మత్తు మందులు ఇచ్చుకుంటా జనాలను చంపుతున్నాడట. ఇట్లా చేసుకుంటా బంగారం ఇంకా దొరికిన కాడికి పైసలు పట్టుకొని పరారయ్యిండంట. ఇక పైసలు ఇచ్చిన మిగిలిన జనాల ఫిర్యాదుతోని పోలీస్ అన్నలు పట్టుకొని లోపలేసిర్రు. ఇది చూసిన జనాలు వామ్మో ఓరి వారి, నువ్వు డాక్టర్ చదివింది ఇందుకేనారా అని మస్తు తిడుతున్నారు పో.